మరి ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్న మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో తెలుసా? తన ఇంట్రడక్షన్ లో రాహతుల అంటూ టామ్ బాయ్ లో వచ్చేసింది. ఆ తర్వాత ఊరా మాస్ గా వచ్చింది. మరి ఈసారి ఆ పర్ఫార్మర్ అదే రమ్య అనే పర్ఫార్మర్ ఏ పాటతో వస్తుందో చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను కూడా. సో లెట్స్ వెల్కమ్ రమ్య. పలికే గోరింకా చూడవి నా వంక ఇక వినుకో నా మది కోరిక పలికే గోరింకా చూడవి నా వంక ఇక వినుకో నా మది కోరిక అహనేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూయులే పలికే గోరింకా చూడవి నా ఇక వినుకో నా మది కోరిక పగలే ఇక వెన్నెలా పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా రేయిలో హరివెల్లే వస్తే నేరమా బదులు మదిలో జిల్ 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 బదులు మదిలో జిల్ 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 కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కలలను చూచినచో ఆరు కలలను ఫలించు కలలే దరి చెరవా పలికే గోరింకా చూడవి నా వంక ఇక వినుకో నా మది కోరిక పలికే గోరింకా చూడవి నా వంక ఇక వినుకో నా మది కోరిక అహనేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేడే పూలే ముందుగా ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా రమ్యకి ప్లీజ్ క్లాపరా. మీరు నిజంగా మనిషా బొమ్మ? ఓకే, అసలు మీతో ఇంత బాగా డాన్స్ చేయించిన మీ కొరియోగ్రాఫర్ ముందు స్టేజ్ మీద పిలవండి, మాట్లాడండి. స్వరూప్, నువ్వు వచ్చి స్వరూప్. హాయ్ స్వరూప్, సూపర్ పర్ఫార్మెన్స్ స్వరూప్. థ్యాంక్ యూ. చెప్పండి అసలు ఈ పాటకి సంబంధించి ఏమైనా కాస్త డీటెయిల్స్ చెప్పండి నాకు. డిఫరెంట్ గా ఉంటుందని ఈ కాన్సెప్ట్ చేశాను అంతే. యా నేను చెప్పాను ఇది నాకు పలికే గోరింకా నా ఫేవరెట్ సాంగ్. తనకు మంచి లంగావని ప్రిపేర్ చేయండి, కలర్ఫుల్ గా ఉండాలి, చిక్పిక్ ఉండాలి, ఇట్లా ఇలా చెప్తుంటే హలో హలో అంత లేదు, ఇది వేరే ఉంది సినిమా అని చెప్పి
కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా నచ్చింది. సరే ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఒకసారి, ఎప్పుడు రొటీన్గా చేయడం ఎందుకు అంటే మనకున్న టైంలో ఇచ్చిన దాంట్లో ఇంకా డిఫరెంట్గా ఎలా చేయొచ్చు అనేది మేము ప్లాన్ చేసుకుంటున్నాం యాక్చువల్గా. అంటే ఒకటి ఆల్రెడీ హిప్ హాప్ చేసాం, ఒకటి మాస్ చేసాం. సరే ఇది మరీ మొనోటనస్ అయిపోతుంది, సరే ఒకసారి ఏదైనా వెరైటీగా ట్రై చేద్దాము అనేసి ఇలా. ఓకే, నాకు భలే నచ్చింది. మరి మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ముందుగా రోజా గారు మీరు చెప్పండి, మీకు ఎంత నచ్చింది ఈ పర్ఫార్మెన్స్? నిజంగా చెప్పాలి అంటే క్రెడిట్ డాన్స్ మాస్టర్కి వెళ్తుంది. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్కి ఏం సూట్ అవుతుందో ఇప్పటికి మీకు బాగా అర్థమైంది. ఒక ఆర్టిస్ట్ మీకు ఇచ్చినప్పుడు తను ఎలా చేస్తుంది, తన ప్లస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకొని మీరు కంపోజ్ చేయటం అది హైలైట్ చేసింది. అమ్మాయి కాస్ట్యూమ్స్ చాలా చక్కగా ఉంది, బొమ్మలాగా చాలా బాగా చేశారు, మూమెంట్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. తర్వాత మధ్యలో సడన్ గా చూస్తే అబ్బాయిలు ఫోక్ డాన్స్ వేస్తుంటారు. ఫస్ట్ నాకు అర్థం కాల పెయింట్ ఎందుకు వేసుకున్నారో, కానీ ఆ చేంజ్ ఓవర్ వచ్చినప్పుడు అర్థమైంది. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగుంది. మరి రోజా గారు మీకు ఎన్ని మార్క్స్ వేస్తారో చూద్దాం. 100. 90 అవుట్ ఆఫ్ మైనస్ లేవుగా పక్కన. మైనస్ లేదు. ఓకే అయితే ఇప్పుడు థ్యాంక్స్. ఓకే, నోబుల్ మాస్టర్ మీరేమంటారు? థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. నీట్ అంటారు కదా, ఇది నీట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. అవుట్ స్టాండింగ్. ఇట్ వాస్ రియల్లీ ఇట్స్ మార్వెలస్. థ్యాంక్ యూ మాస్టర్. వాస్ టు కొరియోగ్రాఫర్. థ్యాంక్ యూ మాస్టర్. టూ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. మీ కాంట్రిబ్యూషన్ వచ్చి కరెక్ట్గా లేకుంటే ఆయన అంతే, ఆయన అన్ని పోతుంది. చాలా బాగా చేశారు, అన్ని చేంజ్ ఓవర్స్ చాలా బాగుంది. నాకు ఒకే ఒక ఇది మాత్రం అనిపించింది, వీళ్ళు సడన్ గా మారారు కదా, ఫోక్ మాస్ గా మారారు. అప్పుడు ఇక్కడ వచ్చి మీరు ఏదో ఆపారు, ఆ స్టైల్లే వచ్చారు. అవును, మళ్ళీ మీరు డాన్స్ చేసినప్పుడు నేను కూడా అదే కొంచెం మామూలు అయిపోయి మీరు కలిసి యూ మింగిల్ విత్ దెమ్. అవును, అది లేకుండా వాళ్ళు వచ్చి ఏదో ఫస్ట్ లాగా బిగినింగ్ లాగా ఏదో చేసి ఇచ్చేస్తుంటే అది ఇంకా బాగుంటుందో ఏమో. ఇట్ వాస్ రియల్లీ నీట్. థ్యాంక్ ఐ యూ. లైక్ ఇట్ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. 100 కి 100. థ్యాంక్స్ అలాట్ సార్. యాక్చువల్గా మేము ఈ సాంగ్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా నాకైతే నిజం టెన్షన్ పడ్డాను, ఎందుకంటే ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో ఇలాంటి సాంగ్ తెలీదు. బట్ సరే చేద్దాము, మనకు వచ్చిన ఛాన్స్ ఎందుకు వదిలేయడము అనేసి మేము అలా రిస్క్ తీసుకొని చేసాం. ఓకే ఎక్స్పెరిమెంట్ హిట్ అయితే లేదా ఫట్ అవుతాయి, అందుకని సో అందుకని ఓకే పర్లేదు రిస్క్ తీసుకుందాం ఉంటుందని. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ కాదు, సూపర్ హిట్ అయిపోయింది. ఇమాజిన్ నోబుల్ మాస్టర్ స్ప్లెండెడ్ మార్వెలస్ కాదు, 100 కూడా ఇచ్చారు. అండ్ రోజా గారు 90. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కో పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఎన్ని మార్కులు ఇస్తారో చూద్దాం. ఫస్ట్లీ కరిష్మా. It was so cute. I love it. It's my favorite so far. Really, really amazing. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 19 out of 20. నెక్స్ట్ సాయిరా భాను. నీ గౌన్ చాలా బాగుంది. చిన్నప్పుడు జ్ఞాపకాలు అప్పుడప్పుడు ఉంచుకోవడంలో తప్పే లేదు. ఈ చిన్నప్పటిదే అదే చిన్నప్పుడు జ్ఞాపకాలు అప్పుడప్పుడు అలాగా యూజ్ అవుతాయని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ చాలా బాగుంది. నీ మార్క్స్ 19 out of 20. అనన్య. నిజంగా బాగా చేసావు. నిజం చెప్పాలంటే నీ ఫస్ట్ 2 పర్ఫార్మెన్సెస్ కంటే ఇదే చాలా బాగుంది. బాగా సెట్ అయింది, ఎందుకంటే నువ్వు షటిల్ గా చేస్తావు కదా మూమెంట్స్ అన్ని, చాలా తెలివిగా డాల్ టైప్ గా పెట్టి బాగా ఇంప్రెస్ చేసి నిజంగా చాలా బాగుంది. కానీ ఒక్కటి నాకు ఏదనిపిస్తుంది అంటే మాస్ బీట్ చేంజ్ అయినప్పుడు నువ్వు ఇంకా చేస్తావు అనుకున్నావు. తీన్మా టైప్ లో వస్తుంది కదా, ఇంకా చేస్తావు చేయకూడదు అనేసరికి నువ్వు వచ్చేసావు కదా మాస్ లోకి. ఇంకా వచ్చేసాక ఆ మూమెంట్ ని పర్ఫెక్ట్ గా చేస్తావు అనుకున్నా, చాలా లైట్ గా చేసేసావు. అది మేబీ ఏమో మరి ఆయన అలా చెప్పారో లైట్ గానే చేయమని, అది నాకు తెలీదు. నిజంగా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అంటే నేను ఫస్ట్ టైం అన్నాను గుర్తుందని కాస్ట్యూమ్ చూసి, ఏంటి అసలు ఈ డాన్స్ ఈ కాస్ట్యూమ్ ఏంటి అన్నాను గుర్తుంది. చీ అని కూడా అన్నావు 2 సార్లు. ఆలోచించి ఒకసారి ఆలోచించి అన్నా ఏ వద్దు అని.
కానీ నిజంగా చాలా బాగుంది కొరియోగ్రఫీ. ఈ సాంగ్ ఇలా కూడా చేయొచ్చని నాకు ఇప్పుడు అనిపించింది. థ్యాంక్ యూ. నిజంగా కొరియోగ్రాఫర్ కి క్రెడిట్ అంత. థ్యాంక్ యూ సో మచ్ అనన్య. సో ఎన్ని మార్కులు ఇస్తారో చెప్తారా? 18 out of Thank you. 20. అలాగే నెక్స్ట్ కీర్తి చావ్లా. You like baby, really, you're looking very good. థ్యాంక్ యూ. I like your performance very much, sweet and simple and really very nice. Good. సో మీ మార్క్స్ ఇక వినుకో నామది కోరిక 19 out of 20 Thank కీర్తి. you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా సోనియా. యాక్చువల్లీ ఫస్ట్ నేను చూసినప్పుడు అదేమి సైలెంట్ పార్ట్ ఉంది, ఇలా గెటప్ వేసుకోయింది అమ్మాయి, ఏమో విచిత్రంగా మేకప్ వేసుకోయింది, రిసిప్ట్ తీసుకుంటుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు చూసినప్పుడు ఎక్స్ప్రెషన్, డ్యాన్స్, నవ్వు చాలా బాగా సూట్ అయింది. సో నా మార్క్స్ 17 out of 20. హ్యాపీ కదా? చాలా ఓకే. హ్యాపీ అని అడుగుతారే, అది చాలా సింపుల్ వర్డ్, అది చిన్నది. ఓకే, సో ఫైనల్ గా మీ గ్రాండ్ టోటల్ ఎంతో చూద్దాం. అవుట్ ఆఫ్ 300, 282 out of 300. వండర్ఫుల్. వెల్ డన్ రమ్య, వెల్ డన్ స్వరూప్. థ్యాంక్ యూ. ఒక్కసారి మీ ఎస్ఎంఎస్ కూడా చెప్పండి. మీకు మా పర్ఫార్మెన్స్ నచ్చినట్లయితే కాదు, నచ్చింది తెలుసు అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ఎస్ఎంఎస్ చేయండి. ఎట్లా చేస్తారంటే ZTNR అని టైప్ చేసి RAMYA రమ్య అని టైప్ చేసి 57575 ఎస్ఎంఎస్ చేసేసేయండి. లేట్ చేయకండి. ఎక్కువ ఎస్ఎంఎస్ పంపిస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. పంపించేయండి అంతే. పంపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రమ్య. Thank you. nacho nacho re nacho re nacho re